రైట్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళుతుందని ఏలూరు జిల్లా వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారి కుటుంబ సభ్యులే టార్గెట్గా అక్రమ కేసులు నమోదు చేస్తూ అరెస్టులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోల తేజ, చల్లగోల ప్రదీప్ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఏ కేసులో వారిని అరెస్టు చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు ఇక గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని ఖచ్చితంగా జైలుకు పంపుతారని సవాల్ చేశారు. ఇందులో భాగంగానే నానిని అరెస్టు చేయించారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంతమందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏలూరు నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు కొంతమంది వైసీపీ నేతలతో. చెప్పండి హరీష్, పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్న నేతలు ఏం చెప్తున్నారు? ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అయితే వైసీపీ నేతలు అరెస్టులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఎవరైతే శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఉన్నాడో, కామిరెడ్డి నానితో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ముఖ్య అనుచరులు కూడా అరెస్ట్ చేశారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి వైసీపీ నేతలు అయితే ఉన్నారు. కాబట్టి మీరు చెప్పండి, పొద్దున్నుంచి కూడా వైసీపీ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేతలను అయితే అరెస్ట్ చేసే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇది సంవత్సరంన్నర క్రితం జరిగిన మైనింగ్ విషయంలో అనే కేసు పోలీసు వారు తెలియజేస్తున్నారండి. ప్రజాస్వామ్యంలో ఇప్పటికే సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత ఈ కేసులో నాని గారిని, తేజ గారిని, అలాగే ప్రదీప్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగిందండి. ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజలు బాగోగులు చూసుకోవాలి కానీ ఈ రెడ్ బుక్స్ రాజ్యాంగంతో యావత్ రాష్ట్రం కానీ దెందులూరు కానీ ఇలా అరెస్టుల పర్వం కొనసాగడం ఎంతవరకు ప్రజాస్వామ్యంలో మంచిది కాదండి. మా పార్టీ విధాన పరంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ఏదైతే అరెస్ట్ నేపథ్యంలో కూడా విచారణ చేపడుతున్నారో, కేసుకి సంబంధించి కూడా దేనికి అరెస్ట్ చేశారో కూడా తెలియదంటూ కూడా అరెస్ట్ చేసిన వ్యక్తులు అయితే చెప్తున్నారు. యాక్చువల్ గా పొద్దునే నాని గారిని 6 గంటలకి రామసింగవరంలో వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ముట్టడించి చేశారండి. కానీ అరెస్ట్ చేసేటప్పుడు లీగల్ గా ఫలానా కేసు ఫలాందని తెలియజేస్తారండి. శోచనీయం ఏమంటే ఏ కేసు ఏంటి అనేది కూడా తెలియనివ్వకుండా జరుగుతుందండి ఇదంతా. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం దెందులూరు నియోజకవర్గంలో కూడా నడుస్తుందంటూ కూడా చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు వైసీపీ. అవునండి, యావత్ రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం దెందులూరు నియోజకవర్గంలో కూడా కొనసాగుతుంది. దెందులూరు నియోజకవర్గంలో కూడా కొనసాగుతూ ఈ కామిరెడ్డి నాని గారిని, తేజ గారిని, ప్రదీప్ గారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగిందండి. నాని గారి అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు శాశ్వతం కాదండి. మంచి పాలన చేసి మీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని మంచి చేయాలి అనేదే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరఫున, జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరఫున, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అబ్బాయి చౌదరి గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో కొద్ది రోజుల క్రితం కూడా నిన్ను అరెస్ట్ చేసి తీరుతానంటూ కూడా కామిరెడ్డి నానిని కూడా ఒక సవాల్ వేసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో కామిరెడ్డి నాని అరెస్ట్ చేశారనుకోవచ్చు. యాక్చువల్ గా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారు ఆ మాట అన్నారని మీడియా ద్వారా తెలుసుకున్నామండి. ఇప్పుడు వాస్తవికంగా పరిస్థితి చూస్తే అలానే జరిగిందని మేము తెలియజేస్తాం.
అంతకు ముందు ఇల్లంతా దుంపలు అమ్మా మీరు చెప్పండి, ఏదైతే ఇక్కడ మన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, ఎప్పుడైతే కామిరెడ్డి నాని ఎవరైతే ఉన్నారో వైసీపీ జిల్లా విధాన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారు, ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అమ్మా మీరు చెప్పండి, అరెస్ట్ చేసిన సమయంలో మీరు ప్రత్యేకంగా ఉన్నారంటూ చెప్తున్నారు, దీనిపై మీరు ఏం చెప్తారు? అన్యాయం అరెస్ట్ అండి ఇది. అన్యాయంలో బాగా అన్యాయం చేశారు. పొద్దున్నే పోలీసులు వచ్చారన్నాక మా నాయకుడు అక్కడ ఉంటున్నారండి. ఇల్లంతా ధ్వంసం చేసేసారు. ఒకప్పుడు ధ్వంసం చేసేసినా సరే ఆయన్ని చాలా ఇబ్బందులకు గురి చేసేస్తున్నారు. ఆయన ఒక ప్రెసిడెంట్ కి ఎందుకు జడుతున్నారు? అసలు ప్రెసిడెంట్ కి జడవలసిన పని లేదు కదా. ఒక ఎమ్మెల్యే అయ్యండి ప్రెసిడెంట్ కి జడుతున్నారు. జడుతున్నప్పుడు అర్షత వెళ్ళారు. ఏ పోలీస్ స్టేషన్ లో చేస్తున్నారు ఎక్కడ కానీ నాని గారు అడిగారండి. అడిగితే పెదవేగల పోలీస్ స్టేషన్ అన్నారండి. పెదవేగల్లా పోయి ఇప్పుడు వేలూరు తీసుకొచ్చారండి. ఇది అన్యాయమైన అరెస్ట్. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం. ఈ రెడ్ పాలన మరి ఎంత వరకు కొనసాగిస్తారో తెలియట్లేదండి. ఇది మంచి కాదు. ఇది జరిగేది చెడే. కానీ నాని గారి పట్ల ఘోరమైన కేసు ఇది. అన్యాయంగా పెట్టిన కేసు ఇది. అదండి చెప్పేది మీకు. ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు బనాయించి కూడా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ప్రవేశాలన్నారు. అరెస్ట్ చేసే సమయంలో ఒక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటూ కూడా చెప్పి అనంతరం ఏలూరులో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చారంటూ కూడా దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆగ్రహం చేస్తున్నారు. ఏదైతే అక్రమ కేసులు బనాయించారో అక్రమ కేసుల నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదంటూ కూడా వైసీపీ శ్రేణులపై అక్రమంగా కేసులు అయితే ఏదో బనాయిస్తున్నారో కూడా వాటిపై కూడా తీవ్ర ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమైన కేసు. ఆయన వల్ల ఒకప్పుడు ఆయన రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.